హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. నిన్న వీడియోలో మిగిలినవి నెక్స్ట్ డే వీడియోలో పెడతా అని చెప్పాను కదండి. అదైతే మాత్రం ఆ వీడియోలో కంటిన్యూ అండి. ఆ వీడియో ఏంటంటే మరీ లాంగ్ అయిపోద్దని చెప్పేసి ఆ వీడియోలో అయితే మాత్రం అక్కడ వరకు పెట్టేసి మిగిలింది అయితే మాత్రం దీంట్లో షేర్ చేస్తున్నాను. ఇంకైతే చెనక్కాయల రాళ్ళు ఏరేసేసి ఇంక తర్వాత వచ్చేసాము. మళ్ళీ అయితే నేను చెవిలోకి వెళ్తున్నాను. మధ్యాహ్నం అయితే మాత్రం ఈ రోజు వచ్చేసి నేను చాలా రోజుల తర్వాత అయితే మాత్రం ఎద్దు బండి మీద అయితే మాత్రం వెళ్తున్నాను. ఇంకా అంటే మా ఊర్లో ఇదొక్కటే ఎద్దుల బండి అయితే ఉంది, ఉన్నాయి లేదనుకుంటాను. నాకు తెలిసి అయితే ఇదొక్కటే. ఇదైతే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు. వీళ్ళైతే చేలోకని వెళ్తుంటే నేను కళ్ళం దగ్గరికి అని చెప్పేసి ఆ ఎద్దుల బండి అయితే ఎక్కువేసి వచ్చేసాను. మేము చిన్నప్పుడు వెళ్ళామండి అంతే, నాకు తెలియనప్పుడు. అప్పటి నుంచి అయితే ఎద్దుల బండి అనేది ఎక్కలేదు. మళ్ళీ అయితే నేను అదే వద్దామని చెప్పేసి బయటకు వచ్చేసరికి వాళ్ళ బండి వస్తుండేసరికి ఆపేదమ్మానంగా ఆపింది. ఇంకా అయితే మాత్రం ఆ బండి అయితే ఎక్కేసి వచ్చాము. ఇంకా అదే చెప్పుకుంటా వచ్చాము ఇద్దరం అయితే మాత్రం. ఇప్పుడైతే చాలా ఎవరేవో ఎద్దుల బండిలు ఎక్కట్లేదంటే ఇంకేడన్నా ఎద్దుల బండ్లు అంతలావునా అది ఇది అని అనుకుని మాట్లాడుకుంటా వచ్చాము. అంతనైతే నేను కళ్ళం దగ్గరకు వచ్చాను. మధ్యాహ్నం లాగండి ఇదైతే మాత్రం. మధ్యాహ్నం అయితే కాయలన్నీ అయితే కోబోస్తున్నారు. ఉదయం రాళ్ళ ఏరా అని చెప్పాను కదా, మధ్యాహ్నం అయితే కాయలన్నీ అయితే కోబోసేస్తున్నారు. ఏ పట్ట మీద ఆ పట్ట ఏంటంటే కోపోసుకునేది కళ్ళమని అని చెప్పేసి మధ్యలో 2 పట్టలు ఉంచేసి వాటి మీద అయితే ఈ కాయలన్నీ ఎత్తిపోస్తారు. మళ్ళీ ఫస్ట్ రోజు సెకండ్ రోజు అలా చేస్తారు. సెకండ్ రోజు సాయంత్రం అయితే మాత్రం మధ్యలో పట్టనైతే ఫస్ట్ బేదాస్తారు. కాయలన్నీ ఎత్తిపోసేసేది కళ్ళం మార్చుకుంటారు 2 రోజులకోసారి. మరి 2 రోజులు ఉండవులేండి కాయలు, 2 రోజులు అలా ఉంటాయి. రెండో రోజు ఇది ఫస్ట్ రోజు అనుకుంటాను. రెండో రోజు అయితే మాత్రం మధ్యలో కళ్ళం అయితే కాయలన్నీ పక్కన పోసేసుకునేది. కింద అడుగు మట్టి ఉంటది కదా, అంతా అయితే మాత్రం పక్కకు చేసుకొని దాన్ని అయితే జల్లెడ పట్టుకుంటారు. ఇంకా అయితే మాత్రం అది దంతండి. దంతతో అయితే మాత్రం కాయలు అనేది ఏ పట్టలో కాయలు ఆ పట్టలో లాక్కుంటే కొంచెం సింపుల్ గా ఉంటాయి ఎత్తిపోసుకునే దానికి. అందుకని చెప్పేసి మామి అయితే అన్ని కోజేస్తా ఉన్నారు. వాళ్ళైతే మాత్రం ముగ్గురు అయితే మాత్రం కోసుకుంటున్నారు. చెప్పాను కదా చేలో అయితే కొట్టుడని చెప్పేసి మా హస్బెండ్ అయితే కాయలు తోలుకొని ఎడకొస్తా అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఆ ట్రాక్టర్లో చేలోకి వెళ్దామని అయితే మట్టలు అవి పోతాయి కదా ఏరాలని చెప్పి పోదామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాను. మామి వాళ్ళు దోస్తుంటే కాసేపు అయితే నేను చూసి అంతనైతే వీడియో తీసుకోవడానికి ఆగి ఉన్నాను. లేకపోతే నేను కూడా వెళ్ళేసి అయితే మాత్రం నేను దంతితో అయితే లాగుతాను. నాకైతే అంత ముందు అయితే అసలు చేత కదా అవి అయితే లాగేది. రీసెంట్లీ అయితే పిల్లలు పుట్టినాక 2-3 సంవత్సరాల నుంచి ఏంటంటే మేము కూడా ఇంకా మేమే మనుషులు పెట్టి చేయించుకునే వాళ్ళం. మనుషులు పెట్టి చేయించుకోకుండా మేమే చేసుకునే వాళ్ళం. అప్పుడు ఏంటంటే మామయ్య మా వారిద్దరు అయితే మాత్రం లాగుతుంటే నేను కూడా కొంచెం కోసేసేదాన్ని. ఇంకా అలా ఏంటంటే నాకు కూడా కొంచెం అయితే లాగడం అయితే చేత అయింది. మా హస్బెండ్ వచ్చేదాకా అయితే ఇక్కడ ఉండేసి నేను ఒక కోలాగానండి. ఇప్పుడు మామయ్య లాగుతున్నాడు కదా, అదైతే మామయ్య దంతి పెట్టేసి పక్కన పెట్టేసి వేరే ఆ మనుషులు ఉన్న దగ్గర ఎన్ని అయితే వేదారుస్తుంటే నేను లాగుతా అని చెప్పి మామయ్య దగ్గర తీసుకుని నేను ఒక కోలాగేసరికి అంతలేకైతే మా వారైతే ట్రాక్టర్ వేసుకుని వచ్చేసారు. సరే అని చెప్పేసి నేనైతే చేలోకి వెళ్ళిపోయాను. ఏంటంటే పోసేటప్పుడు కొంచెం 2-3 పట్ల మీద పోసారంట. అంతనైతే వాన వచ్చేసింది. ఇంకైతే పట్ల కప్పి పెట్టారు. పట్లగా పెట్టారంట. మేమైతే చేలోకి వెళ్ళాము. మళ్ళీ ట్రాక్టర్ వేసుకొచ్చినప్పుడు అయితే తడిచాయ కాయలంటే తడవలేదు. వాన పట్లు ఉంటాయి కదండి, అవి అయితే సేఫ్టీగా అయితే ముందే కొనిపెట్టుకుంటాము. ఇంకా అయితే ఇవి ట్రాక్టర్ అయితే వచ్చేసింది. కాయలు పోసుకొని ఇంకైతే మేమైతే వెళ్ళిపోయాము. ఏముందో అండి, ఇంకా అయితే ఈ వాన దేవుడు అనేది అస్సలు సహకరించట్లే. ఈ మధ్య అయితే మాత్రం వారం నుంచి ఒకటే వాన అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. చూడండి ఒక్క చినుకైతే. మేమైతే కొట్టుడైతే ఆగిపోద్దాం అనుకున్నాము. ఇంకొక కాయ అయితే ఉంది మాదైతే శనగ కొట్టేదైతే. ఇదైతే ఇంకో అయిపోవచ్చిందండి. ఇంకైనా వాన పడుతూనే ఉంది. సరే చేసేది ఏముంది, ఓ పక్కన ఎండగాస్తుంది, ఓ పక్కన వాన పడుతూనే ఉంది. ఇంకా ఆగితే ఆగుతుంది అని చెప్పేసి అట్లట్లయితే అనుకున్నాము. జస్ట్ ఊరక 2 అట్లా పడేసి ఇంకా ఆగిపోయింది. అయితే ఈ కాయ కొట్టుకొని పక్కన ఇంకొక కాయ ఉంటే ఆ కాయకైతే వెళ్ళాము. వీళ్ళకైతే మాత్రం మేము ముఠాలు ఎక్కిచ్చేసామండి. 2:30 గంట ఏమంట. గంటకి ఎంత అనేది అడగలేదు. ఎకరానికి 2 గంటల 40 నిమిషాలు అంట. గంటకు వచ్చేసి 2800 అంట. 2 గంటల 40 నిమిషాలకైతే ఎకరానికి అయితే ఒప్పుకున్నారు. ఇంకా ఏంటంటే చెత్తగానే ఎక్కువగానే ఉంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరండి, కూలికే చేసుకుంటారు. గంటల లెక్క కాకుండా మామూలుగా విడిగా ఇంకా కూలి
చెత్తది కొంచెం తక్కువగా ఉందనుకోండి గంటల లెక్క మాట్లాడుకుంటారు. గంటల లెక్క మాట్లాడుకుంటే ఏంటంటే పని కొంచెం స్పీడ్గా చేస్తారు. ఇంకేంటంటే నేనైతే ఈరోజు చెనక్కొట్టడి అయితే ఒక్క అయితే ఆగిపోద్దని అనుకున్నాను. కానీ అయితే మాత్రం వాన అయితే కొంచెం సహకరించింది. 3 సార్లు అయితే మాత్రం జల్లులు వచ్చాయి, మబ్బులు లేసాయి. కానీ అంతా అయితే తేలిపోయింది. ఇంకా అందరూ అయితే అక్క చేనుగల్ల అక్క నీ అదృష్టం అయితే బాగుంది లెక్క, అందుకని చెప్పేసి వాన రాలేదులే మీకు అని అనింది. ఒక అక్క వచ్చేసి అయితే మాత్రం అక్క దేవుని మొక్కు అక్క వాన పడకుండా ఉండాలని చెప్పేసి అని ఒక అక్క అనింది. ఒక్క 10 నిమిషాలు ఆగితే చాలు అయిపోతుందని ఒక ఆమె వచ్చి ఒక ఆమె అనింది. అలా అలా అయితే మాత్రం చెనక్కొట్టేది అయితే అయిపోయింది. ఇంకైతే కాయలైతే జల్లెడ తట్టకాయ బొట్టకాయ ఉంటే ఏంటంటే గాలికి వెళ్ళిపోద్దంట. గాలికి వాటంగా పెడితే ఇంకా దీంట్లో 2 రకాల జల్లెళ్ళు ఏముంటాయి, కింద అయితే పట్టగాని పట్టుకునేది డకారులతో ఎత్తిపోస్తారు. పక్కన ఇంకో ట్రక్ పెట్టుకొని ట్రక్కులో అయితే పోసేస్తారు. అలాగా అయితే కొట్టుడైతే అయిపోయిందండి. కొంచెం తొందరగా 6 అయితే కొట్టుడైపోయింది. తిప్ప మీద కాయలు కూడా అన్ని అయితే మాత్రం పట్ల ఎన్ని పెట్టేసి వచ్చారు. అయితే మేమైతే ఇంటికి వచ్చాము. ఆ రోజుకైతే వాన చిన్నంగా అయితే సర్దుకుంది. మా చేలికల్ లక్ష్యం అయితే వాన పడలేదు. పై పక్కన కాలం ఫస్ట్ స్టార్టింగ్ లాడైతే మాత్రం వాన పడింది. అది వచ్చేసి ఆ రోజు నైట్ వరకు లాగండి. తర్వాత రోజు మార్నింగ్ అయితే మాత్రం లేచేసరికి 6 అయిపోయింది. తెల్లారిపోయింది, అస్సలు మెలుగువే లేదు. ఇంకా లేచి అయితే కల్లాప అయితే చల్లేసాను, ముగ్గు కూడా పెట్టేశాను. కసుకల్లాపలు చేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అంతా తీసుకోలేదు, ఉదయం కొంచెం అయితే తీసాను. సారీ అండి, సండే వ్లాగ్ కాదు మండే వ్లాగ్ ఇదైతే మాత్రం. మండే రోజు అయితే మాత్రం కొంచెం లేటుగానే లేచాను. అంతలో లేచాక కూర ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి మునక్కాయ వేసి పప్పుచారు చేద్దామని చెప్పేసి అయితే మునక్కాయలు అయితే కోపించాను. కింద లేవు మునక్కాయలు, పైన అయితే ఉన్నాయని చెప్పి 2 కాయలు అయితే కోసుకొని వచ్చేసారు. ఇది లోపైందంటే గ్యాస్ మీద అన్నం పెట్టేసుకొని పప్పు పెట్టేశాను. అంట్లో ఏంటంటే షింకులో ఏం తోముతావులే అని చెప్పేసి బయట అయితే తోముదామని చెప్పి అన్ని బయట వేసానండి. అన్నము బియ్యం అవి గడిగి పెట్టి పప్పు అవి గడిగి పెట్టి అంట్లు తోముకొని వచ్చేసాను. అన్నం పొంగొచ్చే లోపు అయితే మాత్రం కసుకల్లాప లవంగాలను అయితే చేసేసానులేండి. షింకులో అయితే అంట్లు వేసానులే కానీ షింకులో అయితే తోమలేదు. అంట్లు అయితే మాత్రం అన్ని అయితే బయట తోముకొని వచ్చేసాను. స్టవ్ అవి ఎన్ని అయితే మాత్రం ఫస్టే వచ్చుకు నీళ్ళు వేస్తే క్లీన్ చేసేసాను. ఇంకా అయితే బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను, బెండకాయ పులుసు పెడదామని. ఇందాక నేను చెప్పింది తప్పండి. సండే రోజే నేను వచ్చేసి పప్పుచారు చేసింది మునక్కాయ వేసి. ఇదైతే మండే రోజు. ఆ రోజు అయితే అది సండే లాగేనండి, మర్చిపోయినా. అది ఎంత కొంచెమే తీసాను, తర్వాత అయితే తీయలేదు. ఇది కూడా బెండకాయలు కూడా నేను ఇందాక ఎడ్ల బండ్లను చూపించాను కదా, ఆ పెదమ్మ అయితే ఇచ్చింది. చుక్కుడుకాయలు బెండకాయలు అయితే ఇచ్చింది. బెండకాయలు ఏంటో అండి ఈ సీజన్ లో పెద్ద కాయలేదు. బెండ చెట్లు కూడా ఊరక ఎత్తు పలిచిపోయాయి కానీ బెండకాయలు అయితే కాయలేదు. మనం కూడా వేసున్నాము, కాకపోతే బాగా రాలేదు. చెట్లు అయితే అందుకని పీకేసేసాము. ఆ పెదమ్మోళ్ళు కూడా బెండకాయ చెట్లు అయితే అలాగే వచ్చిందంట. ఒక్కటే ఎన్ని కాయలు అండి, మామూలుగా అయితే అవి తాలింపు సరిపోయాయి. అన్ని కాయలు వస్తే కూడా మొత్తం పులుసుకు సరిపోయాయి. అన్ని పుచ్చులు, ఎన్ని పుచ్చులు ఉన్నాయంటే అన్ని పుచ్చులు ఉన్నాయి. కాయ చూస్తే 2 ముక్కలు వచ్చేసరికి అన్ని పుచ్చులు. ఏంటంటే కొంచెం ముదురుకాయలన్నీ అన్ని పుచ్చిపోయాయి. కొంచెం లేత కాయలు అచ్చమే అయితే మాత్రం పుచ్చులు లేకుండా ఉన్నాయి. సరేలే మనకు పులుసుకే కదా కొన్ని అయితే సరిపోతాయి అని చెప్పి అయితే మాత్రం నేనైతే అన్ని కట్ చేసేసాను. అన్ని కట్ చేస్తే నాకైతే పులుసుకు మోయినంగా అయితే దొరికాయి దాంట్లో అయితే మాత్రం. దాంట్లో ఏంటంటే 2 టమాటాలు ఎట్లయినా ఒక ఆనియన్ వేస్తాం కదా సరిపోతుంది అని చెప్పేసి అయితే మాత్రం ఉన్న వాటి వరకు అయితే మాత్రం కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకైతే ఈరోజు అయితే చెనక్కాయల దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఈరోజు కూడా మనుషులు వచ్చున్నారు. ఈరోజైతే సండే రోజు అయితే మాత్రం 6 అయితే మనుషులు వచ్చున్నారు. సండే రోజు అయితే నేను వెళ్ళలేదు, పాప వచ్చిండి. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ మామ ఇద్దరు వెళ్ళేసి వాళ్ళ చేత చేయించుకొని వచ్చేసారు. నేను ఆ రోజు అయితే చెవిలోకి వెళ్ళలేదు, కళ్ళంలోకి వెళ్ళలేదు. మండే రోజు ఏంటంటే కాయలు అయితే బేరం అయిపోయాయి. ఇంకా అయితే కాటాలు కూడా సాయంత్రానికి అయితే అయిపోతాయి అని అన్నారు మా వారు. అయితే ఇంకా రోజు సాయంత్రానికి అయితే కాటాలు కూడా అయిపోయాయి నైట్ అయ్యేసరికి. ఇంకా మనకైతే శనక్కాయలతో పని అయితే లేదండి. ఇంకైతే ఈ సంవత్సరానికి అయితే శనగ పని అయిపోయింది. మామూలుగా వాన పడకుండా ఉంటే 4 రోజులు అయితే ఖచ్చితంగా అయిపోతాయి. వాన పడితే మాత్రం కొంచెం శనగ అయితే మాత్రం చాలా రిస్క్ అండి. అదైతే చాలా కష్టం. వాన పడుతుంటే ఏంటంటే కూలోళ్ళు ఉన్నా కానీ తడుస్తాయి, ఈ జల్లెడు పట్టుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది. ప్రతి దానికైతే మాత్రం
ఏదైనా కానీ వాన పడకుండా ఎండగాస్తే ఇంకొక రోజులు వారం రోజులు కానీ లేకపోతే మాత్రం ఇంకెవరీ ఉండవండి, తప్పలారు అందరూ అయితే మాత్రం అయిపోతాయి. ఇది ఈ సీజన్లోనే వాన పడేది కూడా. చూడండి, శనగైపోయినాక వారం రోజుల తర్వాత నుంచి అయితే మాత్రం అట్లా ఎండలు కాస్తాయి. ఇంకా వాన చూద్దామన్నా కానీ పడతాం. ఎందుకో ఈ శనగ సీజన్లోనే వాన పడుతుందని అందరూ అంటా ఉంటారు. ఇంకా అదే అలా అయితే ఇంకా మాదైతే మాత్రం శనగైతే చిన్నగా అయితే మాత్రం ఈరోజు సాయంత్రం అయితే మాత్రం గట్టెక్కిపోయింది అంత అయితే. ఇంకొచ్చేసి చెప్పాను కదా, ఇంకా అలా అయితే 2:30 అన్నమే పొంగొస్తే చూసేసుకుంటా ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. వీటి దగ్గర అయితే నాకు చాలా టైం పట్టింది. బెండకాయలు పుచ్చిపోకుండా కానీ ఉన్నాయనుకోండి 2-3 కాయలు పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతాయి. కానీ పుచ్చులు ఉండేసరికి 2 కాయలతో అసలు కట్ చేయడానికి అయితే కుదరలేదు. ఒక్కొక్క చూసుకుంటా కోసుకునేసరికి సరిపోయింది నాకైతే మాత్రం. అయితే బెండకాయలు కట్ చేసి పెట్టేసుకుని అయితే కసుగల్లారు చేసుకుని వచ్చేసాను. నిందా చేసింది మాత్రం సండే వ్లాగ్లో కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ తీద్దామని చెప్పేసి కొంచెం స్టార్ట్ చేశాను. అదేంటంటే కొంచెం తీసేసి ఇంకా ఆపేసాను. సరేలే ఉంది కదా అని చెప్పేసి దీనికైతే జాయిన్ చేశాను ఆ వీడియో కూడా. ఇది వచ్చేసి ముగ్గు అయితే వేసేసాను. ఇంక పోపుల డబ్బాలు ఏంటంటే ఆవాలు జీలకర్ర మొన్న తెప్పించాను కదండి, అవి అయిపోతే వీటిలో అయితే పోసి పెట్టేసుకుంటున్నాను. ఇంక వాటికే పెట్టేసుకుంటామండి. ఎప్పుడైనా చేపలు చేసుకోవాలన్నా రసం చేసుకోవాలన్నా అన్ని కలుపుకున్నాం అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వేటికైతే పోసి పెడతాను. ఇదైతే ఎప్పటి నుంచో ఉందంట పప్పుల డబ్బా అయితే మాత్రం. మా పిల్లలు అయితే చిన్నప్పుడు అయితే దీన్ని ఎన్ని ఎత్తేసారో, ఏది చూడంగానే ఇంక నాకు అది కావాలని ఏడిస్తే ఇంకేం చేస్తామండి. నేనైతే మాత్రం కవర్లోనే ఉంచుకొని ఆవాలు జీలకర్ర అయితే అప్పుడు తిరగమాతలకు అలాగే వేసుకొని ఇంకా ఎప్పుడు తిరగమాత వేసినా కానీ ఇంకా ఎన్ని చూసేది గిన్నెలుగా ఉంటాయి కదండి, ఆడుకోవాలని చెప్పేసి గోల్ చేస్తే ఇంక అందుకని నేనైతే 2 సంవత్సరాలు అయితే మాత్రం ఇవైతే పప్పు దినుసులు అయితే దాంట్లో వేసుకోకుండా మామూలుగా విడిగా పెట్టుకొని వేసుకున్నాను. ఇంకా అప్పుడు ఇద్దరు కొంచెం పెద్ద నాకేంటంటే ఇంక వాటిని అయితే మాత్రం వాటిని మార్చి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకా పిల్లలు ఏం చేస్తాం, గోమ్ చేస్తాం, ఏడుస్తా ఉంటే మనల్ని పని చేసుకొని ఇవ్వరే, ఇంకా తప్పక చిన్నగా ఏం చేస్తాం, వాళ్ళకైతే ఇంక అలాగే ఇచ్చేసేదాన్ని. ఇంకా ఆడుకొని పోగొట్టినన్ని. వీటిలో కూడా ప్లాస్టిక్ కూడా ఉంటాయండి. ప్లాస్టిక్ అయితే ఇలాగా వీటిని ఏది ఉన్నాయి కదా గ్లాసులాగా సపరేట్ గా తీసేసుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. కానీ ఇంక ప్లాస్టిక్ వాటితో అయితే మాత్రం అన్నిట్లో మధ్యలో ప్లాస్టిక్ చిన్న గిన్నెలాగా వస్తాయి. దాన్ని అయితే సపరేట్ గా పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఇంకైతే మాత్రం పులుసుకి అయితే పెట్టేశానండి. ఏదేమైనా కానీ పులుసు కూరలు అయితే కొంచెం తొందరగా పని అవుతుంది. ఫ్రై కర్రీస్ పచ్చళ్ళు ఇవైతే కొంచెం లేట్ అవుతుంది. పప్పు కూడా కొంచెం పర్లేదండి, తొందరగానే అవుతాయి. ఏమైనా కూరగాయలు కూడా కూర చేసుకోవాలనుకున్నాం, చిక్కుడుకాయలు అయ్యనుకోండి ముందే ఒలిచి పెట్టుకున్నాం అనుకోండి, అలా కూడా ఒలిచి పెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా పని అయితే అయిపోతుంది. ఇంకైతే అంట్లయితే సర్దేసుకోవాలి. పులుసు కూడా ఉడికేసిందండి. ఏంటంటే పులుసు కొంచెం పులుసుగానే ఉంటే బాగుంటుంది, గట్టిగా ఉన్నా కానీ అందరికి ఇష్టపడరు. స్టవ్ అయితే ఆపేసి అయితే బర్రెల దగ్గరికి వెళ్ళాను. బర్రెల దగ్గరికి అయితే వెళ్ళేసరికి అయితే బర్రెల దగ్గర అయితే ఇలా ఉంది, పేడకలు తీసేసి చిమ్మేసి ఉన్నారండి. బర్రెల నీళ్ళకైతే ఇప్పి పాలు తీసుకోవాలి. అక్క పాలు తీసే వీడియో పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పెడతానండి. మా ఇంట్లో కొంచెం చిన్న సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ లో అయితే బర్రెలు దిష్టి తగులుతుంది అది అని అంటారు. అందుకని చెప్పేసి ఎందుకు వచ్చింది లేని మళ్ళీ అని చెప్పేసి అందుకైతే మాత్రం మొన్న బర్రె దగ్గర అయితే మాత్రం పాలు వీడియో తీసి పెట్టలేదు. కొంచెం ఒక 10 days అలా అయిందనుకోండి ఇంకా నార్మల్ అయిపోతుంది కాబట్టి పెడతానులేని చెప్పేసి నేను అందుకని ఆగున్నాను. ఇంక 10 రోజులు అయితే మాత్రం పెడతాను బఫెల్లో మిల్కింగ్ వీడియో అయితే. ఇంకొచ్చేసి చెప్పాను కదండి రోజు ఇట్లాగే ఇంకా రోజు కామన్ వీడియో లాగే ఇది కూడా కామన్ అయిపోయింది. బర్రెలు నీళ్ళు ఆపుకునేది ఒళ్ళు గడిగేది అయితే మాత్రం. ఇదేంటంటే నేను ఈ వీడియో ఉదయం వరకే తీసాను, మధ్యాహ్నం నుంచి అయితే వీడియో తీసుకోలేదు. ఏమో లేండి రోజు చేసే పనే కదా, కొంచెం దీని వరకే ఎడిట్ చేసి పెడదామని అనుకొని దీని వరకు అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బర్రెల నీళ్ళకి ఇప్పేసేసి ఒళ్ళు గడిగేది అయితే మాత్రం. నా వీడియోస్లో అయితే కొంచెం బర్రెల వీడియోసే కొంచెం బర్రెల దగ్గర వీడియోసే కొంచెం ఫేమస్ ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెలాగోను
నిన్న ఒకరు కామెంట్ చేశారండి, నిన్న వీడియోకో అక్క మీ దూడలు జున్ను పాలు తాగడం వల్ల నాకు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఫస్ట్ లో మరిన్ని పాలు ఉంచడం అని. నిజమేనండి, అది కూడా మనం పాలు ఉంచేదాన్ని బట్టే కూడా దూడలు కూడా ఉంటాయి. పాలు కానీ అస్సలు ఉంచపోయామనుకో దూడలు సన్నగా ఉండేసి కొంచెం తోలుతా అలా ఉంటాయి. నేను ఒకవేళ ఒక్క చుక్క తీసినా గానీ మా మామయ్య గాని అప్పుడే చెప్తారు, అది కొంచెం గానీ అట్లా గానీ ఉందంటే కొంచెం పాలు ఉంచు దానికి, మా హస్బెండ్ గాని ఎవరో ఒకరు పాలు కొంచెం ఎక్కువగా ఉంచు, మళ్ళీ దూడ తిరగలేకుండా అలా ఉంటది, దూడకి ఏదన్నా అయితే మళ్ళీ బర్రెలు పాలు కూడా ఇవ్వవు అని చెప్పేసి అప్పుడే చెప్తారు. ఖచ్చితంగా స్టార్టింగ్ లో అయితే మాత్రం బర్రె కొన్ని రోజులు అయితే మాత్రం మేము తీయమండి, ఓ చుక్క అరచుక్క అలవాటు కోసమే తీస్తామంతే. 5 రోజులు అలా దాకా మొత్తం దూడే తాగేసిద్ది. తర్వాత కొన్ని రోజులు ఏంటంటే వెనక పక్కన 2 రొమ్ములు అయితే వదిలిపెట్టేస్తాను. తర్వాత దూడ బాగా గెడ్లో పడి బాగా గెడి తింటుంటే ఒక రొమ్ము సగం తీసుకొని వదిలేస్తాము. మళ్ళీ ఇంక సంవత్సరం దూడ అలా అయినాక ఏంటంటే అయితే అప్పుడైతే అన్ని తీస్తాం అంతేనండి. ఇంకా మేము అదిగో ఇదిగో అనేసరికి ఆ బర్రె అయితే పాలు కూడా ఇవ్వకుండా మానేసిద్ది. దూడలు కొంచెం పాలు ఎక్కువ ఇవ్వడం వల్లే మా దూడలు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటాయండి. ఏమైనా గానీ తోలుతా సన్నంగా అయితే ఏవి ఉండవు. అది ఆ వీడియో ఎవరో కామెంట్ చేశారు, ఏం పేరో గుర్తులేదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ముందైతే నాకు కూడా అంత ఐడియా రాలేదు. నిజమేను, ఇది కూడా అందుకే నేను మా దొడ్లో కొట్టం పక్కన వేరే వాళ్ళు దోళ్ళు ఉంటే అయితే ఎప్పుడు తూగతనే ఉంటాయి. దాన్ని బట్టేసి నేను ఆ వీడియో చూసినాక నేను అనుకున్నా, అవును ఇది కూడా నిజమేను అని. కొంచెం దోళ్ళకు కూడా గడ్డి తినేటప్పుడు ఏంటంటే అట్లా తగ్గిద్ది, ఉదయం పూట కొంచెం గడ్డేస్తే అవి కూడా కొంచెం పాలు కొంచెం తగ్గించినా గానీ కొంచెం గట్టిగా ఉంటాయి. గడ్డి వేయకుండా పాలు ఉంచకుండా ఏం లేకుండా ఉంటాయి, కొంచెం గట్టిగా ఎలా ఉంటాయండి. కొంచెం గడ్డి తినేటప్పుడు గడ్డి అయినా ఎక్కువ వేసి ఉంచాలి. అంటే ఉదయం పాలు కిప్పి నాకేంటంటే చెరువు సందిట్టిన 2 బర్రెల దూడలు ఉన్నాయనుకో, ఒక్క దూడ ఉన్నా గానీ కొంచెం గడ్డి కానీ కొంచెం ఎక్కువ వేసానుకో ఈ పాల కవర్ ఏంటంటే గడ్డి తిని కవర్ అవుతాయి. చెప్పాను కదా దీని దూడనేనండి దొడ్లో అయితే తోలేసాము. ఇంకా ఇది ప్రెగ్నెంటే దాటిచ్చాము, కాకపోతే ఎన్నో నెల అయితే మాత్రం తెలీదు, టెస్ట్ అయితే చేపించలేదు. అంతే అండి ఈ వీడియో అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.